తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయతీగా మారిన కృష్ణా జలాల వివాదం హస్తినకు చేరింది. సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమైనా ఎలాంటి ఫలితం తేలలేదు. చివరికి మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమా రంగంలోకి దిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ క్రమంలో గురువారం ఇరువురు కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది. ఢిల్లీలో 2 రోజులుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లు సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఇరుపక్షాలు పట్టువిడుపులకు తావివ్వకపోవడం వల్ల బంతి జలవనరుల శాఖ కోర్టుకు చేరింది. ఉమాభారతి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమా సమావేశమయ్యారు. Let the ministers sit. I have requested the honorable minister from Andhra and Telangana to sit together and because they both are the neighboring state and it's better if it is sorted out through the communication and I will really honor if center has not have to intervene in it. విజ్ఞాన్ భవన్లో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్జిత్తో భేటీలోనూ ఎలాంటి అంగీకారానికి రాలేకపోయారు. గురువారం నాడు మరోసారి సమావేశమై ఏకాభిప్రాయానికి రావాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి ఉమాభారతిని ఇద్దరు మంత్రులు మరోసారి కలవనున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా బోర్డు విషయంలో ఏపీ ప్రభుత్వం విచిత్ర వైఖరి అవలంబిస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ది మళ్ళీ అదే విచిత్ర వైఖరి, వితండ వైఖరి. కాలికి పెడితే మెడకు పెట్టడం, మెడకు పెడితే కాలికి పెట్టడం, ఏదీ తేల్చకుండానే ఆంధ్రప్రదేశ్ మరి ఈ రోజు వరకు కూడా ఇంకొక పూర్తి స్థాయి స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కుడి కాలువను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేయాలి అంటారు. దీని రెగ్యులేషన్ మాకు ఇచ్చేయాలంటారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఒక ప్రాజెక్టు ఓ కుడి కాలువ ఒక రాష్ట్రం చేస్తుంది, ఎడమ కాలువ ఒక రాష్ట్రం చేస్తుంది. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు గేట్లు ఇప్పితే నడుస్తుంది అసలు ప్రాజెక్టు? ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? ఏదన్నా జరగాలంటే ఒక పద్ధతిలో ఒక చేతిని అయితే కృష్ణా బోర్డు చేయాలి, లేదా ఒక రాష్ట్రం చేయాలి. కానీ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు గేట్లు ఎత్తుతాం అనేటువంటి ధోరణిలో వారు మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా విచిత్రమైనటువంటి వైఖరి, ఒక వితండవాదము. ఇవాళ వాళ్ళు వితండవాదానికి దిగడం అనేది నిజంగా దురదృష్టకరం. విభజన చట్టం ప్రకారం తమ వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు కేవలం నీటి పంపిణీకే పరిమితం కావాలని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఏంటంటే కృష్ణా బోర్డు అనేది కేవలం రెగ్యులేట్ మాత్రమే చేస్తుంది. నీటి పంపిణీ అంటే అందులో స్పష్టంగా ఏం చెప్పిండ్రు, అవార్డ్స్ పాస్డ్ బై ద ట్రైబ్యునల్స్ మే బి రెగ్యులేటెడ్ బై కేఆర్ఎంబి అన్నారు. సో అంటే అవార్డు పాస్ కాలేదు. ఇక దీని అవార్డు అనేటువంటిది బచావత్ యొక్క ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉంది, వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేస్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకసారి అవార్డ్స్ పాస్ చేస్తే దాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అమలు చేసేటువంటి వెసులుబాటు కలుగుతుంది. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అవార్డు పెండింగ్లో ఉండగా కేఆర్ఎంబి ఎలా అమలు చేయాలి? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశించి అవార్డు ఏదో తొందరగా పాస్ చేయించండి, వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుంది, మా లెక్క మాకు వస్తుంది, కేఆర్ఎంబిలోకి ప్రాజెక్టులన్నీ కూడా పోతాయి, ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని మేము పదే కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. ఈవెన్ ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్లో కూడా నేను గట్టిగా రైజ్ చేసి చెప్పడం జరిగింది. అంతకుముందు 2వ రోజు సమావేశమైన కృష్ణా యాజమాన్య బోర్డు సుదీర్ఘ కసరత్తు జరిపింది. నీటి పంపకాలపై ప్రధానంగా జరిగిన చర్చలో 2 రాష్ట్రాల ప్రతినిధులు పట్టువీడలేదు. ఫలితంగా నీటి నిర్వహణను మరో 4 రోజుల పాటు గత ఏడాది మాదిరిగానే నిర్వహించుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది. ఎలాంటి ఒప్పందానికి వచ్చారనే వివరాలు 4 రోజుల్లో తెలియజేయాలని గడువు విధించింది. ఈ క్రమంలో గురువారం జరిగే మంత్రుల సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.